అవునరా, ఇంట్లో నేను ఒక్కనే ఉన్నా, అందరూ బయటికి వెళ్ళారు. దొరికేసావు అన్నా. వాటర్ బాటిల్ ఇవ్వా? 10 రూపాయలదా 20 రూపాయలదా? ఒక్క నిమిషం అన్నా, మా ఫ్రెండ్స్ ని అడుగొస్తా. అలాగే. అరే మామ, 10 రూపాయల బాటిలా 20 రూపాయల బాటిలా? అరే నీ అబ్బా ఏదో ఒకటి తీసుకురారా, ఇటు చచ్చేలా ఉన్నాడు. అలాగే మామ, వాడు జాగ్రత్త. అన్న 10 రూపాయల బాటిల్ ఇచ్చే అన్న. అరే మామ ఒక 5 నిమిషాలు ఓపిక పట్టరా, అదిగో రాడు వచ్చేసాడు చూడరా. అరే మామ, కిన్లియా బిస్లెరియా? అరే అసలు నువ్వు మనిషివేనా? ఏదో ఒకటి తొందర తీసుకురా, నీకు దండం పెడతా. అలాగే మామ, వాడు జాగ్రత్త. అన్న కిన్లీ ఇచ్చే అన్న. అరే మామ, కూలింగ్ గా నార్మల్? అవసరం లేదురా. వీడు చచ్చిపోయాడు. నాటి నుండి జ్ఞాపకాలతోని కట్టుకున్నవంతేనే. ఇంట్లో వాళ్ళకి కాల్ చేసి చెప్పరా, నార్మల్ కాలా వీడియో కాలా? తింటావా బ్రో? ఏమైందిరా? నువ్వు పడుకున్నప్పుడు నీ మీద వాడు కాలేస్తున్నాడు రా. ఏం మాట్లాడుతున్నావురా? రే ప్రామిస్ రా, నేను నా కళ్ళతో చూశాను రా. నీకేమైనా పిచ్చి పట్టిందా? నేనెందుకు అలా చేస్తాను? రే నువ్వు వాడి మాటలు నమ్మమాకరా, వాడు నిన్ను వేద్దామని చూస్తున్నాడు. రే నా మీద ఒట్టేసేప్రా, నువ్వు నిజంగా నన్ను వేద్దాం అనుకున్నావా? అద్ది నేను నీకు చెప్పానా? ముందే చెప్పుంటే నేనే కోఆపరేట్ చేసేవాడిగా. బ్రో 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 ఒక్కసారి ఆగండి బ్రో. చెప్పండి బ్రో. బండి ఆగిపోయింది, కొంచెం ఏమనుకోకుండా కాలుతో దోస్తారా బ్రో? సరే బ్రో. అరే మావా, నాకెందుకో మన గ్యాంగ్ లో ఎవడో గే ఉన్నట్టు డౌట్ కొడుతుందిరా. అవునరా, నాకు తెలిసి యశ్వంత్ గాడే అయి ఉంటాడు రా. అంత ఖచ్చితంగా ఎలా చెప్తున్నావురా? తెల్లగా క్యూట్ గా ఉంటాడు రా, మిల్క్ బై లాగా. ఏచి వాడు కాదురా. అయితే ఖచ్చితంగా స్వరూప్ గడే అయి ఉంటాడు రా. ఎలా చెప్తున్నావురా? కండలేసుకొని చాక్లెట్ బై లా ఉంటాడు రా. ఆ కండల్ని చూస్తే ఎవ్వరు ఆపుకోలేరు. అబ్బా, నాకు వాళ్ళిద్దరి మీద డౌట్ బాబు. ఏంటి ఈ టైంలో వాయిస్ మెసేజ్ పెట్టాడు? కాపాడరా. కొంప తీసి యాక్సిడెంట్ అయి ఉండిద్దా? అయినా యాక్సిడెంట్ అయితే అంబులెన్స్ కి ఫోన్ చేస్తాడు కానీ నాకెందుకు వాయిస్ మెసేజ్ పెడతాడు? అదే ఉండదు. అరే మామా, సిట్టింగ్ వేద్దాం రా, తొందరరా. పోనీ సిట్టింగ్ వేద్దామని వాయిస్ మెసేజ్ పెట్టుంటాడేమో. చిచ్చి, వాడు మింగి తాగే రకమే కానీ వేరే వాళ్ళకి పెట్టే రకం కాదు. అదే ఉండదు. అరే మామా, నా తప్పు నేను తెలుసుకున్నారా. ఇదిగోరా నీ దగ్గర తీసుకున్న డబ్బులు. ఒకవేళ నా డబ్బులు ఇచ్చేద్దామని మెసేజ్ పెట్టాడేమో, చూద్దాం. ఇదేంటి, ఎప్పుడు నా కొడుకు అవి కొని పెట్టు ఇవి కొని పెట్టు అని తెగ విసిగించేవాడు, కానీ మొట్టమొదటిసారిగా బుక్స్ కొని పెట్టమన్నాడంటే బాగా చదువుకొని సెటిల్ అయిపోదాం అనుకుంటున్నాడేమో. ఇప్పుడు నాకు బుక్స్ కొనిపిస్తావా లేదా? ఖచ్చితంగా కొనిపిస్తానన్నా. ఏనన్నా, ఈసారి బాగా చదువుకొని స్టేట్ ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకుందాం అనుకుంటున్నావా ఏంటి? పేపర్ రాకెట్లు చేసి అమ్మాయిల మీద విసురుతా. గురి తప్పకుండా ఎలా విసిరానా? పిల్లలు, మన స్కూల్లో సింగింగ్ కాంపిటీషన్ జరగబోతుంది. మీలో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మీ నేమ్స్ సార్ కి ఇవ్వండి, నోట్ చేసుకుంటారు. సార్ సార్. సారీ మేడం. మీలో ఎవరైనా కాంపిటీషన్ లో పార్టిసిపేట్ చేయాలనుకుంటే ముందు నా దగ్గరకు వచ్చి పాడి నన్ను ఇంప్రెస్ చేయాలి. అంతేగాని టైం పాస్ కి నేమ్స్ ఇస్తానంటే కుదరదు. ఇప్పుడు చెప్పండి, ఎవరైనా పార్టిసిపేట్ చేస్తారా? సార్ నేను పాడతాను సార్. ఓకే, ముందు ఇక్కడికి వచ్చి ఏదైనా పాట పాడు. మీ వాడి నీకోసమే అనుకుంటేనే పాట పాడుతున్నాడు. చిచ్చి, వాడు నా వాడేంటి? అయినా వాడి మొహానికి పాఠం కూడా వచ్చా? ఏదో ఒక ఐటమ్ సాంగ్ పాడి వచ్చేస్తాడు, చూస్తా ఉండు. శశివదనే శశివదనే స్వరనీలాంబరి నీవా, అందెల వన్నెల వైఖరితో నీ మది తెలుపగరావా, అచ్చొచ్చేటి వెన్నెలలో విచ్చందాలు నవ్వగనే, గుచ్చెత్తేటి కులుకుసిరి నీదా. శశివదనే శశివదనే స్వరనీలాంబరి నీవా, అందెల వన్నెల వైఖరితో నీ మది తెలుపగరావా, అచ్చొచ్చేటి వెన్నెలలో విచ్చందాలు నవ్వగనే, గుచ్చెత్తేటి కులుకుసిరి
ఏమైంది అలా ఉన్నావు? ఏం లేదురా, నాకు నువ్వు కావాలనిపిస్తుంది, స్వరూపు కావాలనిపిస్తుంది. మీ ఇద్దరిలో ఒకరిని సెలెక్ట్ చేసుకోలేకపోతున్నా. ఓ అదే, చాలా సింపుల్. ఎలా? ఒకవేళ నేను చచ్చిపోతే? రే అలా అనమాకరా, నేను తట్టుకోలేను. ఒకవేళ స్వరూప్ చచ్చిపోతే? ఒరేయ్! ఎంత ధైర్యం ఉంటే స్వరూప్ చచ్చిపోతాడంటావరా? నిన్ను ఇలా కాదురా, నీ పేగులు తీసి నా మెడలో వేసుకుంటా. ఎంత ధైర్యం ఉంటే నా స్వరూప్ చచ్చిపోతాడంటావరా? నువ్వు అసలు బతకూడదురా. చావురా చావు. నిన్ను ఇలా కాదురా, ముక్కలు ముక్కలుగా నరికి కాకులకి గద్దలకి ఆహారం చేసేస్తా. నా స్వరూప్ జోలికొస్తే ఎవరిని బతకనివ్వను. ఈ రోజు నేను చంపినా నా కోపం తగ్గలేదు. చావు. నాకు బీపీ వచ్చేస్తుంది. నీకు ఇప్పటికైనా అర్థమైందా ఎవరంటే ఇష్టమో? అదే అర్థం కావట్లేదురా, నాకు ఇద్దరు కావాలనిపిస్తుంది. రేయ్, నువ్వు రోజంతా పనిచేస్తే నీకెంత జీతం ఇస్తారా? ఎందుకు నాన్న? చెప్పరా. 1000 రూపాయలు నాన్న. ఇదిగోరా, ఈ 1000 రూపాయలు తీసుకొని పండక్కి ఒక్కరోజైనా మాతో టైం స్పెండ్ చేయరా. నాన్న, నాకు అర్థమైందిరా, నీ తప్పు నువ్వు తెలుసుకున్నావు. నాకు అదే చాలు. ఏహే, నేను ఓవర్ టైం కూడా చేస్తా. 200 ఎక్స్ట్రా ఇవ్వు. హాయ్, లవ్ యూ బేబీ. ఏరా లిగిసావా? కొంచెం కొట్టుకెళ్ళి పాల ప్యాకెట్ తీసుకురా. అరే మావా, నీ కొంచెం దేశభక్తి ఎక్కువ కదా. అవును మావా, అయినా అంత కరెక్ట్ గా ఎలా కనిపెట్టావు మావా? మరి వెస్టర్న్ టాయిలెట్ మీద ఇండియన్ స్టైల్లో కూర్చుంటే కనిపెట్టరా ఏంటి? నాన్న నేను సింగర్ అవుతా. మనకెందుకురా సింగింగ్లు డాన్సింగ్లు? హ్యాపీగా చదువుకొని జాబ్ తెచ్చుకోక. నేను సింగర్ అవుతా. సర్లే, ఏదో ఒకటి చావు. అబ్బా అందమైన అమ్మాయి, నా పాటతో పడేస్తా. చిగిరి 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 పడతా 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 వెనకే వెనకే పడతా. సరుకు సామాను చూసి మీసం లేచి ఏసేకేకి చిగిరి. నేను ముందే చెప్పానా సింగింగ్ లాంటివి ఏమొద్దని? ఇప్పుడు చూడు ఏమైందో. ఇంత కోపడుతున్నా ఏం మాట్లాడవేంట్రా? ఏ మీసాల పిల్ల, నీ ముక్కు మీద కోపం కొంచెం తగ్గాలే పిల్ల. ఈ అబ్బా